నమస్తే భయ్యో కామన్నా మంచిగా నడుస్తుందా మీ అందరికీ తెలిసిందే భయ్య నేను యాపిల్స్కై యూజర్ అనమాట యాపిల్స్కై పిచ్చోని అయిపోయినాయి ఇప్పుడు యాపిల్స్కై 7 సిరీస్ కూడా తీసుకున్నాను అనమాట అండ్ అన్ని లేటెస్ట్ వర్షన్ యాపిల్ అన్నీ తీసుకున్నా ఇప్పుడు నెక్స్ట్ ల్యాప్టాప్ టాబ్లెట్ కూడా ప్లాన్ చేస్తాను రీసెంట్గా నేను మీకు తెలుసో లేదో ఒక 24 గంటల వరకు ఓపో ఫోన్ వాడినా అనమాట అండ్ దాన్ని నేను తిట్టినంత ఏ ఫోన్ తిట్లే కామెంట్ సెక్షన్ చాలా మంది అన్నారు అరే బాబు వాళ్ళు పంపిస్తారా ఇంకోసారి అని ఇంకోటి ఏది బాగుంది ఆ ఫోన్లో అన్ని బాగాలేమంటున్నారు కానీ నిజంగానే ఆ ఫోన్లో ఏం బాగాలేదు భయ్య చాలా ఇగోకి తీసుకుందో దిమాగ్ ఖరాబ్ చేసుకుందో లేకపోతే ఏమైందో తెలియదో ఆ వీడియో సీరియస్గా తీసుకుంది అండ్ ఓపో మళ్ళీ ఇంకో ఫోన్ పంపించింది అదే మోడల్లో 5G యాడ్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి నిజంగా ఎట్టుంది 48 అవర్స్ వాడిన దీన్ని కూడా నాకు ఎట్లా అనిపించింది వాళ్ళు మార్చి పంపించినా నచ్చిందా లేదా అనేది తెలియాలంటే ఎండ్ వరకు చూడాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి భయ్యా మీ ఫోన్లో హెడ్ ఫోన్ జాక్ ఉందా లేదా ఉంటే ఎస్ ఉంది అని లేదు అని లేకపోతే కామెంట్ చేయండి భయ్యా అందరికి గుండె కలిస్తాను నిన్నటి వీడియో కూడా నేను రెండింటికి కూర్చొని ఇచ్చిన ఇవాళ వీడియో కూడా ఇస్తా కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఓప్పో వాళ్ళు ఓప్పో K10 5G పంపించారు భయ్యా పుణ్యానికి చేస్తానా నాకేం పైసలు ఇవ్వాలి టెన్షన్ పడగాకండి జెన్యూన్గా పచ్చిగా చెప్తున్నా భయ్యా మీకు 6.65 ఇంచ్ మీకు IPS LCD 90Hz డిస్ప్లే ఇచ్చారనమాట అండ్ పాండా గ్లాస్ ఇచ్చారు గొరిల్లా గ్లాస్ కాదు పాండా గ్లాసు స్ట్రాంగ్గానే ఉంటుందని చెప్తారు ఏం స్ట్రాంగ్ ఉంటుందో పాండా గొరిల్లా క్రోకోడైల్ డైనోసార్ అని చెప్పి పేర్లు మారుస్తారు కానీ కింద పడితే ఖరాబ్ అవుతున్నాయి ఇందులో నాకు నచ్చింది ఏంటంటే కలర్స్ బీభత్సంగా ఉన్నాయి అసలు లిటరల్లీ ఎక్సలెంట్ కలర్స్ నాకైతే నేను ఇందులో ఎపెక్స్ లెజెండ్ ఆడిన ఈ డిస్ప్లేలో నేను ఎక్స్పెక్ట్ చేయలే AMOLED డిస్ప్లే అనుకున్నాను బై ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ చూడకుండా అండ్ కలర్స్ అయితే చాలా పాపుతున్నాయి ఏవైతే గ్రీన్స్ అండ్ ఎల్లోస్ ఉన్నాయో సో వివిడ్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇందులో రెండోది నెట్ఫ్లిక్స్ చూసినప్పుడు నాకేం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే జర్రా డల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఏంటంటే మీకు ఓవరాల్గా మీకు ఒక మీడియోకర్ పర్ఫార్మింగ్ డిస్ప్లే అనమాట ఇది ఈ పర్టికులర్ డిస్ప్లే మీకు బాగా బెజల్స్ ఉన్న డిస్ప్లే సో స్టైలిష్ లుక్ ఫ్రంట్ కావాలంటే మీకు అంత తోపు లుక్కులు లేవన్నమాట మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు ఆనందపడాలి ఇంకా ఛార్జర్లు ఇస్తూ డబ్బాలో తర్వాత డబ్బా ఒకటి ఫోన్ ఒకటి ఇస్తారు దాని తర్వాత ఫోన్ ఇట్లా పార్సిల్ చేసి పంపిస్తారు చేతికి ఇట్లా ఫోన్ ఇస్తారు తర్వాత దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది ఏదైతే డిస్ప్లే అండ్ మీకు బ్యాటరీ కాంబినేషన్ ఉందో దీనివల్ల బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ ఉంది దీంట్లో వాడిన ప్రాసెసర్ వల్ల హీటింగ్ ఇష్యూస్ చాలా వరకు లేవు భయ్య పాత ప్రాసెసర్ల గరం జిగేల్ అన్నాయి నేను దోశలు వడలు కూడా ఇద్దాం అనుకున్నా బట్ ఇందులో హీటింగ్ ఇష్యూస్ లేవు అది నాకు బాగా నచ్చింది డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అనమాట సో దీంట్లో హీటింగ్ ఇష్యూస్ లేవు ప్లస్ 5000 mAh బ్యాటరీ IPS LCD 90Hz డిస్ప్లే అవటం వల్ల బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా లో ఉంది మీకు ఓవరాల్గా స్క్రీన్ ఆన్ టైం అనేది ఎక్కువసేపు వస్తుంది అనమాట అది నాకు బాగా నచ్చింది దాంట్లో భయ్య పాత ఫోన్ల K10ల స్పీకర్ ఒకటే ఇచ్చారు అండ్ దాంట్లో కూడా జిగేల్ అనుకుంటే ఏం వస్తలే చండాలం ఉంది బట్ దీంట్లో మీకు డ్యూయల్ ఆడియో ఇచ్చారు అయితే లొల్లు ఏంటంటే రెండిట్లో ఆడియో ఒక దాంట్లో ఎంతైతే వస్తుందో అంతే వస్తుంది బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో అల్ట్రా మోడ్ అని ఒకటి పెట్టారనమాట ఈ అల్ట్రా మోడ్లో సౌండ్ పెరుగుతుంది కానీ బట్ క్వాలిటీ అనేది లేదనమాట మఫుల్ అవుతుంది అండ్ బఫర్ అవుతుంది బ్యా భయ్య ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేప్పటికి మీకు 48 మెగాపిక్సెల్ ఒక కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ ఒక కెమెరా ఇచ్చారనమాట ఆ 2 మెగాపిక్సెల్ నెత్తికేసి కొట్టుకుంటే ఫ్రంట్ ఏదైతే 8 మెగాపిక్సెల్ ఉందో ఇది చాలా క్లియర్గా ఉంది అంటే లైక్ షార్ప్నెస్ పరంగా ఫోటో క్లారిటీ పరంగా సెల్ఫీ పరంగా ఏదైతే ఉందో చాలా మంచిగా ఉందన్నమాట అంటే లైక్ అండ్ బ్యాక్ ఏదైతే 48 మెగాపిక్సెల్ కెమెరా ఉందో భయ్య ఇది షార్ప్నెస్ చాలా బాగుంది ఫ్రంట్కి కూడా షార్ప్నెస్ బాగుంది బట్ సెకండ్ ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరా ఉందో షార్ప్నెస్ బాగుంది డీటెయిల్ క్యాప్చర్ అనేది చాలా బాగుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో వివిడ్ కలర్స్ పంచ్ అనేది చాలా బాగుంది ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో పాతదానికి దీనికి కూడా సేమ్ 1080 భయ్య మీకు 4K లే అది నాకు లొల్లు అనమాట అరే 16,000 15,000 ప్రైస్ కూడా ఇంకా 4K అయ్యకపోతే నెత్తికేసి కొట్టుకోవాలన్నా స్మార్ట్ ఫోన్నే ఓవరాల్గా కలర్ OS 12.1 తోటి వస్తుంది అండ్ మీకు ఆండ్రాయిడ్ 12తో వస్తుంది ఇంతకుముందు 11తో వచ్చింది ఇది వచ్చేప్పుడు 12తో వస్తుంది సో ఇది లేటెస్ట్ వర్షన్తో వస్తుంది 2 సంవత్సరాల సపోర్ట్ ఓవరాల్గా సాఫ్ట్వేర్ సపోర్ట్ తోటి వస్తుంది కచరా ఉంది భయ్య చాలా అంటే చాలా చెత్త లిటరల్లీ చెత్తలో చెత్తేశ్వర్ చెత్త భయంకరమైన చెత్త ఉందన్నమాట ఎందుకంటే బ్లోట్వేర్ చాలా ఉంది అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకో బట్ ఏదైనా బ్లోట్వేర్ చెత్తే భయ్య బ్లోట్వేర్ iOSలో ఏదైతే స్మూత్నెస్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ స్మూత్నెస్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను సైడ్ రిమ్స్ నుంచి బ్యాక్ వరకు అంతా ప్లాస్టిక్ భయ్య అండ్ మీకు 3.5mm జాక్ ఇచ్చాడు USB 3.0 మీకు కేబుల్ ఇచ్చారు అండ్ మంచి మైక్స్ ఇచ్చారు లైక్ డ్యూయల్ స్పీకర్ ఇచ్చారు అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా మంచి బ్లూ స్టైలిష్ లుక్ అనేది ఇచ్చారు సో ఇది లుక్స్ పరంగా చాలా మంచిగా ఉంటుంది బ్యాక్లో చూసుకుంటే ఏదైతే ఒక 16,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో ఉండాలో అది కూడా ఉంది భయ్య దీంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ లేదు ఆబ్వియస్గా బట్ మీకు సైడ్న మీకు ఒక ఫింగర్ ప్రింట్ ఇచ్చారు ఏంటంటే ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఇది రైట్ హ్యాండ్ యూజర్స్కి లెఫ్ట్ హ్యాండ్ యూజర్కి పరిస్థితి ఏందే వాడు ఎట్లా చేయాలి 48 అవర్స్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే భయ్య 5G లే
సో ఆ ఫోన్కి ఈ ఫోన్కి పెద్ద ఫరక్ పడలే. బట్ పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఇందులో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. యూజువల్గా ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఎవరికి రికమెండ్ చేస్తా అంటే పెద్దవాళ్ళకి రికమెండ్ చేస్తా. బట్ ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఒక ఆప్షనల్ డివైస్గా మీరు ఇది పెట్టుకోవచ్చు 100%. అంటే ఒక 10 ఆప్షన్స్ ఉంటే అందులో వన్ ఆఫ్ ది ఆప్షన్గా ఇది నేను 100% రికమెండ్ చేస్తాను. అయితే ఫైనల్ వర్డిక్ట్ వచ్చేప్పటికి ఇందులో నేను అన్ని చెప్తున్నా భయ్య, ఏం బాగున్నాయి ఏం బాగాలేదని. బాగున్నాయి ఏంటంటే కెమెరా బాగుంది, బ్యాటరీ బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది. ఐపీఎస్ డిస్ప్లే అయినా AMOLED ఇచ్చుండొచ్చు, బట్ ఐపీఎస్ డిస్ప్లేలో కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, ఇది ఉంది. ఏం బాలే, హై వాల్యూమ్స్లో మీకు సౌండ్ మఫల్ అవుతుంది. 5G ఇచ్చారు, దేని పనికిరాదు. ప్రాసెసర్ కూడా పర్లేదు, యావరేజ్గా ఉంది. నాకు ఇది రికమెండ్ చేస్తావా అంటే భయ్యా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక 10 ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఓ 15-20 వేలలో ఒక ఫోను, అందులో ఇది పక్కాగా మీరు లిస్ట్ చేసి పెట్టుకోవచ్చు యాజ్ అన్ ఆప్షన్. ఎందుకంటే అన్నిటినీ టిక్ మార్క్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా రివ్యూ పాయింట్స్ చూసుకుంటే నేను చెప్పింది విన్నాను అనుకొని వాళ్ళు ఏదైనా మార్చుంటే నేను మస్తు ఖుషి అయిపోయినా. అండ్ దీనికి 5కి 3.8 రేటింగ్ అనేది ఇస్తాను భయ్య, నా పర్సనల్ రివ్యూ. అండ్ 5కి 3.8 అనేది అంత బ్యాడ్ కాదని నా ఒపీనియన్ ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్లో. సో మీరేమనుకున్నారు నా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అందుకు వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు గ్యారెంటీ నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.